హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి. ఇవాళ మీ అందరి కోసం సంకటనాశన గణేశ పూజా విధానంతో వచ్చాను. మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నా ఏం చేయాలి, మీకు ఒక సిట్యువేషన్ నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది మీకు తెలియకుండా ఉన్న వీటిలన్నిటి నుంచి మీకు పరిష్కారం దొరుకుతుందండి. ఖచ్చితంగా చేయండి. నండూరి గారు అయితే 1 ఇయర్ అలా చేయమన్నారండి. వేరేగా నేను మొదట్లో వినదైతే ఒక 21 నెలలు చేస్తే చాలా బాగుంటుందని విన్నాను. అప్పటి నుంచి నేను మొదలుపెట్టానండి. లైఫ్లో మన లైఫ్ సిట్యువేషన్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి తప్పకుండా. మీరైతే నమ్మకంతో చేయండి, వినాయకుడి మీద నమ్మకంతో, గట్టి నమ్మకంతో. నేను చాలా సింపుల్గా చేశానండి పూజ. ఏ ఆడంబరాలు హంగులు ఉంటేనే చేయాలి, మనకున్న మినిమం వస్తువులతోనే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ పూజకి మెయిన్ కావాల్సినవి స్క్రీన్ మీద చూపించేవి బయట నుంచి అండి, మిగతావన్నీ మీకు ఇంట్లోనే ఉంటాయి. దీపారాధనకు సంబంధించినవి, ఇంకా కలశం, చెంబు, ఈ బియ్యం, ఇవన్నీ మీకు ఇంట్లోనే ఉంటాయి కదండి. హారతి కర్పూరం, ఇవన్నీ వీటిలన్నిటితోనూ స్టార్ట్ చేయడమేనండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపారాధనకి నమస్కారం చేసుకోండి. దీపానికి పువ్వులు ఏమన్నా పెట్టండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రబ్రవ్యేహ సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే. ఆచమానం చేయండి. ఓం ఆడవాళ్ళు అయితే స్వాహ నమః అనుకోండి, మగవారైతే స్వాహ అనుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేతులు కడుక్కోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం ఉచితాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వదిలేయండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూంబారకాః ఏతేషు విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. వాసన చూసి పక్కనేసి. ఇప్పుడు ప్రాణాయామం. 2 అక్షంతలు తీసుకొని పక్కన వేసేసాక ఇప్పుడు ప్రాణాయామం చేద్దామండి. 3 సార్లు గాలి పీల్చుకొని వదలండి. ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ ముద్ర పట్టి ఒకసారి 3 సార్లు గాలి పీల్చి వదిలేసేయండి. పూరకం కుంభకంచైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ సంకష్టార గణేశ ప్రీత్యేతం సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ శుభే శోభనే ముహూర్తే శుభనక్షత్రే శుభయోగ శుభకరణి యావంగుణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం అన్నప్పుడు మీ గోత్రనామాలు చెప్పుకోండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకలలోక కళ్యాణార్థం వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సహకుటుంబానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం సంకష్టహర గణేశ వ్రతోక్త సమస్త ఫలావ్యాప్త్యర్థం శ్రీ సంకష్టహర గణపతి దేవతాం ఉద్దిశ్య యావత్ జ్ఞానవాహన షోడశోపచార పూజాం కరిష్యే. ఘంటానాదం చేయండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటా రావం తత్ర దేవతాహ్వానలాంఛనం. కలశారాధన. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ దుస్సాగరాः సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో హ్యధర్వణः అంగైః సహితాः సర్వే కలశాం సమాశ్రితాः గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజాద్రవ్యాణి సంప్రోక్షః ఆత్మానం సంప్రోక్షః. అంటే ఒక చెంబుని తీసుకొని ఆ చెంబులో నీళ్లు తీసుకొని చుట్టూ గంధం రాసి 3 పసుపు బొట్లు పెట్టండి. పెట్టి ఇది చదివాక గంగే యమునే చైవ అని వచ్చినప్పుడు శ్రీ అని రాసి ఆ నీళ్లలో పువ్వుతో ఆ నీళ్లు మన పైన అక్కడ అక్షింతల మీద జల్లండి. పసుపు గణపతి పూజ అండి. అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజాం కరిష్యే. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. ఆవాహయామి శ్రీ మహాగణాధిపతియే నమః. ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. పాదయోః పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. స్నానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః.
వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. గంధం సమర్పయామి అన్నప్పుడు ఒక పువ్వుని గంధంలో ముంచేయండి. శ్రీ మహాగణాధిపతియే నమః. పుష్పాణి సమర్పయామి శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రాపయామి శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రాపయామి అన్నప్పుడు అగరత్తులు వెలిగించి ధూపం చూపించండి. ధూపం చూపించాక ఇప్పుడు దీపానికి నమస్కరించుకోండి. శ్రీ మహాగణాధిపతియే నమః. దీపం దర్శయామి. నెక్స్ట్ నైవేద్యం. శ్రీ మహాగణాధిపతియే నమః. నైవేద్యం సమర్పయామి. సత్యం త్వత్యాన్ని వర్షించామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని ముట్టుకోండి. శ్రీ మహాగణాధిపతియే నమః. నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పించండి విఘ్నేశ్వరుడికి. ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగా చేయడం వల్ల ఎంత చేసామనే దానికంటే కూడా మనస్ఫూర్తిగా చేయడానికి ట్రై చేయండి. జయ మంగళం జయ మంగళం విఘ్ననాయకునికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం. హారతి ఇచ్చేయండి. తర్వాత ఒక నీళ్ళ చుక్కలు కొన్ని చూపించి తర్వాత దేవుడికి హారతి సమర్పించి మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఇప్పుడు మంత్రపుష్పం. శ్రీ మహాగణాధిపతియే నమః. మంత్రపుష్పం సమర్పయామి అంటే పువ్వులను అక్షంతలు దేవుడి దగ్గర వేయండి. నమస్కారం సమర్పయామి. నమస్కరించుకోండి. అనయా యథాశక్తి పూజయాచ శ్రీ గణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడి నుంచి 2 అక్షంతలు తీసి నెత్తి మీద వేసుకోండి. ఇది మనం ఇప్పుడు మన పూజకి ఎలాంటి విఘ్నాలు లేకుండా పసుపు గణపతికి పూజ చేసామండి. ఇక శ్రీ సంకష్టహర గణపతి పూజ షోడశోపచార పూజ. ధ్యానం. బాలార్కారుణకాంతి వామే బాలం వహన్నం కేల్లసదీందీవరహస్తాం గౌరాంగీం రత్నశోభాఢ్యం దక్షిణే అంకుశవరదానం వామే పాశంచ పాయసపాత్రం నీలాం సుకర సమానః పీఠే పద్మారుణీ తిష్టన్ సంకటహరణః పాయత్ సంకటపూజాత్ గజాననో నిత్య శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అక్షింతలేయండి. కలిసిన దగ్గర మనం ఏదైనా విగ్రహం పెట్టుకుంటే అక్కడ ఆవాహనం. ఆగచ్చ విఘ్న రాజేంద్ర స్నానే చాత్రస్థిరో భవ ఆరాధయిష్వే భక్తేహం భవంతం సర్వసిద్ధిదం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆవాహయామి. ఆయన్ని పిలుస్తున్నామండి. ఆసనం. వచ్చిన ఆయన్ని కూర్చోబెట్టడానికి ఆసనం. విచిత్రరత్న ఖచ్చితం దివ్యాంబర సంయుతం స్వర్ణ సింహాసనం చారు గృహాణ సురపూజిత శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. ఆయనకి ఆసనం వేసామండి. కూర్చోమని చెప్తున్నాము. పాద్యం. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాం. సర్వతీర్థ సమానీతం పాద్యం గంధాది సంయుతం విఘ్నరాజ గృహాణేదం భగవాన్ భక్తవత్సల శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం. చేతులు కడుక్కోవడానికి నీళ్ళు. రక్తగంధోక్షతోపేతం రక్తపుష్పైః సుపూజితం మయా దత్తం సురశ్రేష్ఠ సోమార్ధధారిణే నమః. శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం. మంచినీళ్ళు ఇస్తున్నాం. విఘ్నేశ దేవ దేవేశ సర్వసిద్ధిప్రదాయక మయా దత్తం గజముఖ గృహాణాచమనీయకం శ్రీ సంకష్టహర గణేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. మంచినీళ్ళు ఇచ్చామండి. ఇప్పుడు పంచామృత స్నానం. పాలు పోస్తున్నాం. కామధేను సముద్భూతం పరమం పావనం పయః తేన స్నానం కురుష్వంతం హేరంబగణనాయక. నెక్స్ట్ పెరుగండి. చంద్రమండల సంకాసం సర్వదేవప్రియం దది స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణగణనాయక. నెక్స్ట్ నెయ్యి. ఆద్యం సురాణమాహారం ఆద్యం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణగణనాయక. నెక్స్ట్ తేనండి. సర్వౌషధి సముద్భూతం పీయూషమధురం మధు స్నానార్థం తే ప్రయచ్చామి గృహాణ గిరిజాసుత. తేనె కూడా వేసేసాక నెక్స్ట్ పంచదారండి. ఇక్షుదండ సముద్భూతం దివ్య శర్కరయా హ్యహం స్నాపయామి మహాభక్త్యా ప్రీతో భవ శివాత్మజా. నేను అరటిపండు కూడా వేసానండి. ఫలంతో కూడా చేసినట్టు ఉంటుందని ఆ పంచామృతాలు. నెక్స్ట్ ఫ్రూట్. ఒక అరటిపండుని మెదిపి వేసాను.
మీ దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయి వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం అండి. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం కూడా చేయించేసి నేను కూర్చోబెట్టానండి. శుద్ధోదక స్నానం గంధాది సర్వతీర్థేభ్యః ఆనీతం తోయముత్తమం భక్త్యా సమర్పితం తుభ్యం స్నానాయ భీష్టదాయక. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం ఒక దూదికి గంధం, చిన్న దూది ముక్కకి గంధం కుంకుమ పెట్టండి, లేదంటే అక్షంతలైనా ఇచ్చు. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం, మీ దగ్గర యజ్ఞోపవేతం ఉంటే సమర్పించండి, లేదంటే మామూలుగా దూదితో అన్న చేసేయండి, ఇంకా అది కూడా లేదంటే అక్షంతలైనా వేయండి. కుంకుమాక్తం మయా దేవ ఉపవీతం గణాధిప ఉత్తరీయేణ సహితం గృహాణ పరమేశ్వర. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం ఒక పువ్వుని గంధంలో ముంచేయండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహాణ దేవేశ సర్వసిద్ధిప్రదాయక. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి. పుష్పాక్షతలు శాలియాన్ తండులాన్ శ్వేతాన్ రక్తచందనమిశ్రితాన్ గృహాణ విఘ్న రాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పువ్వులు మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి. అంగపూజ చేద్దామండి. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. అకువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పుష్ప పూజ. మీ దగ్గర పుష్పాలు ఉంటే చేయండి, లేదంటే మామూలుగా మీ దగ్గర ఉన్న పుష్పాలతోటైనా చేయండి. గజాననాయ నమః మల్లికా పుష్పం సమర్పయామి. విఘ్నరాజాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి. లంబోదరాయ నమః పున్నాగ పుష్పం సమర్పయామి. శివాయ నమః బిల్వ పుష్పం సమర్పయామి. వక్రతుండాయ నమః చంపక పుష్పం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః కపిత్త పుష్పం సమర్పయామి. వటవే నమః కరవేర పుష్పం సమర్పయామి. గణేశాయ నమః భూకాంచన పుష్పం సమర్పయామి. విఘ్ననాశినే నమః ఒకళ పుష్పం సమర్పయామి. వికటాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి. వామనాయ నమః మందార పుష్పం సమర్పయామి. సర్వాధిదేవాయ నమః కేతకీ పుష్పం సమర్పయామి. సర్వార్తినాశనాయ నమః సిమీ పుష్పం సమర్పయామి. సర్వదేవాధిపతయే నమః శతపత్రం పుష్పం సమర్పయామి. విఘ్నహంత్రే నమః రక్తకరవేర పుష్పం సమర్పయామి. ఏకదంతాయ నమః కలహర పుష్పం సమర్పయామి. కృష్ణపింగళాయ నమః పద్మపుష్పం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః నింబపుష్పం సమర్పయామి. గణేశాయ నమః కదంబ పుష్పం సమర్పయామి. శంకర సోనవే నమః పాటలీ పుష్పం సమర్పయామి. చింతామణియే నమః అర్కపుష్పం సమర్పయామి. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః ఏకవింశతి పుష్పాణి పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ. మీ దగ్గర పత్రాలు ఉంటే చేయండి, లేదంటే గరికతో అయినా చేయించండి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతిపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. హరసోనవే నమః దత్తోరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చౌతపత్రం పూజయామి. వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటమే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరొకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. స్వర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఇభవక్త్రాయ నమః సిమిపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ సంకష్ట గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిని పువ్వులతో అయినా అక్షింతలతో అయినా మీ ఇష్టం అండి, మీకు ఏది అవైలబుల్గా అంటే అది, దీంతోనే చేయాలి అలా ఏం లేదండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధియే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. మహావీరాయ నమః. మంత్రిణే నమః. మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః.
ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం భవాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, పురాణపురుషాయ నమః, ఓం పుష్టే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం నేత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జియాయసే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖయే నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణిమేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్తిదాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వగురుసే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు సంకటనాశన గణేష స్తోత్రం అండి. నారద ఉవాచ. ఇది మీరు ఎన్నిసార్లు అయినా చదవచ్చండి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ 21 సార్లు కానీ అది మీ ఇష్టం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంయమ్య పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసే ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయ. ఇది చదువుకోండి ఇక్కడ. ఇప్పుడు గౌరీ పూజ 2 పసుపు ముద్దలు చేసుకోవాలండి. ఒకటి వినాయకుడు, ఒకటి గౌరీ పూజ. గౌరీ పూజ కూడా కంపల్సరీ చేయాలండి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం సింహస్కందసమారూఢాం నానాలంకారభూషితాం చతుర్భుజాం ముహాదేవీం నాగయజ్ఞోపవీతినిం శంఖసారంగసమాయుక్త వామపాణిద్వయాన్వితాం చక్రం చ పంచబాణాం చ దదతీం దక్షిణే కరే రక్తవస్త్రపరిధానాం బాలార్కాసదృశీం తనుం నారదాద్యైర్మునిగణైః సేవితాం భవసుందరీం త్రివళవలయోపేతాం నాభినాళమృణాలినీం రత్నద్వీపే మహాద్వీపే సింహాసనసమన్వితే ప్రఫుల్లకమలారూఢాం ధ్యాయేత్ తాం భవగేహినీం నమస్తేస్తు మహాదేవి కృపయా పాహినః సదా విద్యాప్రదానసమయే శరదిందుశుభ్రాం లక్ష్మీప్రదానసమయే నవవిద్రుమాభాం విద్వేషీవర్గవిజయేతు తమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. ఓం గౌర్యై నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. సమస్త షోడశోపచారాన్ని మనసా సమర్పయామి. సమస్త దేవోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార విశేషైః పూజయామి. ఈ విధంగా అమ్మవారికి కూడా మనం షోడశోపచారాలు చేసినట్టుగా భావించి అమ్మవారి దగ్గర అక్షంతలు ఇవన్నీ పువ్వులు సమర్పించండి. సమర్పించిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకోండి మనస్ఫూర్తిగా. ఇప్పటికి మనం గణేష్ పూజ, సంకటనాశన గణేష్ పూజ అంతవరకు చేసామండి. ఇప్పుడు అమ్మవారిని కూడా పూజించాము. ఇప్పుడు ధూపం. ఇక మనం గణపతికి చేసిన పూజలో ఇప్పుడు ధూపం సమర్పిస్తున్నామండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ సంకష్టగణేశ్వరాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపాన్ని చూపించండి.
నెక్స్ట్ దీపానికి నమస్కరించుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా గృహాణ మంగళం దీపం మీశపుత్ర నమోస్తుతే. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం ఉండ్రాళ్ళు మీన్స్ కుడుములు. కొంతమంది రవ్వతో చేస్తారు, కొంతమంది బియ్యం పిండితో చేస్తారు కదండి. ఏదైతే అవి ఏ కుడుములు ఉండ్రాళ్ళు మీరు ఏవైతే రెడీ చేసుకున్నారో అవి 21 ప్లస్ కంపల్సరీ 21 చేయాలండి. ప్లస్ పరవాన్నం చిన్నవైనా చేసుకోవచ్చు, కానీ 21 చేయాలి. పరవాన్నం కంపల్సరీ. ఇవి 2. నేనైతే మహానైవేద్యం కూడా పెట్టేస్తాను, ఎందుకంటే వంట అయిపోతుందనే ఉద్దేశంతో నేను ఏవైతే వండుకున్నానో అవన్నీ కూడా మహానైవేద్యం కింద పెట్టేస్తాను. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ కృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచనముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. నైవేద్యం సమర్పయామి ఋతుం త్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం ఇందాక ఒక తాంబూలం ముట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకో తాంబూలం పట్టుకోండి. పూగి ఫలై సకర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిహృత. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. నీరాజనం దర్శయామి. నీరాజనాన్ని చూపించండి స్వామికి. 2 నీళ్ళు చొక్కలు వదిలి స్వామికి చూపించి మనం కూడా కళ్ళకద్దుకొని. ఇప్పుడు నెక్స్ట్ దూర్వాయుగ్మ పూజ అండి. ఒక 11 కట్టలుగా కట్టుకొని ఉంచుకోండి, చిన్నవి, లేదంటే 11 పోచలైనా తీసుకొని ఇప్పుడు దూర్వాయుగ్మ పూజ చేద్దాం. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తదా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు మంత్రపుష్పం, పూలు, అక్షంతలు తీసుకోండి. కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమో నమస్తే విఘ్నేశ సర్వవిఘ్నం నివారయ. నమస్కరోమి విఘ్నేశ సర్వకామార్థసిద్ధయే. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయండి. ఒక 2 అక్షంతలు తీసుకొని. యాని కాని చ పాపాని జన్మాంతృతాని చేతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాప ఆత్మ పాప సంభవ పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష వినాయక. ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ని మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. 2 అక్షంతలు తీసుకొని నీళ్ళు వేసుకొని నీళ్ళు వదిలేసి అక్షంతలు దేవుడి దగ్గర వేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయాదేవ పరిపూర్ణస్తదే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. శ్రీ సంకష్టార గణేశ్వరాయ నమః. దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. వ్రత కదండి. అక్షంతలు చేతిలోకి తీసుకొని కథ వినండి. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాక్కుండుట, వలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవట, పాడి పంటలు సరిగ్గా పండకపోవట, వివాహం కాకపోవట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవట, చేయని తప్పుకి రాజదండని అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజ్యం ఏదైనా సెలవీయండి అని స్కందుని
అని అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకనాడు కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితం అందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం చేసి మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసెళ్ల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నివేదించాలి. రెండో కథ భృంసుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశమండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృంసుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతను అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్లు నీవు ఇలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భృంసుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని, ఓ గణనాథ, నేనే కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పడిన భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ దేవతా శరీరాలను ధరించి దివ్య విమానం ఎక్కి గణేష్ లోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం లభిస్తుందో చెప్పతారమా? నెక్స్ట్ తర్వాత కదా వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరు చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనపడకపోదురా అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత గణపతికి నమస్కరించింది. ఈ విధంగా ఆమె తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం
చేస్తే వారు గణేష్ లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తనకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఈలోపు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి పుణ్యఫలాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సును కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైంది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభువు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభు, ఎన్నో యజ్ఞాలని వ్రతాలని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుని గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. ఇంకొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికి వచ్చి తన పుత్రుడిని గణేశ అని పలుమార్లు పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతనికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోనే లేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనదని సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేష సంకష్టార చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీర్యుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీర్యుడు సంతానవంతుడయ్యాడు. కరుడుగట్టిన ప్రారంధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది. ఈ కథలో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీ గణేశాయ నమః. స్వస్తి. అర్ఘ్యాలు మామూలుగా అక్షింతలు తీసుకొని వినాయకుడికి 3 సార్లు అర్ఘ్యాలు ఇవ్వండి. చంద్రుడికేమో బియ్యం అక్షింతలు బియ్యమును పాలు, ఆవు పాలు కొన్ని ఉంచుకొని చంద్రుడికి కూడా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చాక స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జనః పృథివీ శశిశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రహ్మణాः సంతు నిర్భయాः పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనः సదనः సంతు జీవంతు శరదాం శతం. ఉద్యాపన నెక్స్ట్ డే చేయండి. ఇది ఈవినింగ్ పూజ చేస్తారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి 3 సార్లు కదిపి ఉద్యాపన చేయండి. Thanks for watching. Please like, share and subscribe to my channel Janahita Janaki.